మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గ్రామంలో విద్యుత్ అధికారులతో గ్రామ సర్పంచ్ ప్రజాబాట కార్యక్రమం ఈ రోజు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో మెదక్ జిల్లా సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఆవల్ గోపాల్ రెడ్డి మరియు దక్షిణ మండల విద్యుత్ శాఖ గ్రామీణ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా జంగరాయ్ గ్రామంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యలు విన్న కొద్దిసేపటికే విద్యుత్ అధికారి బాలస్వామి స్పందించి గ్రామంలో విద్యుత్ పోల్స్ కొత్త వేయించారు. గ్రామ సర్పంచ్ మరిన్ని విద్యుత్ సమస్యలు విద్యుత్ అధికారులను తెలియజేయగా తొందరలోనే వాటిని పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ సమస్యలు అనేవి లేకుండా చేస్తామని సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి తెలిపారు. మా జంగరాయ్ ప్రజాబాటగా తీసుకున్నందుకు మరొక్కసారి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సిఈ గారికి కానీ, ఎస్సీ గారికి కానీ, డిఈ గారు కానీ, మా ఏఈ గారు కానీ, మా గ్రామం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఏ సమస్య ఉన్నా జంగరాయి నుండే నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కరెంటు ఫస్ట్ ప్రాబ్లం ఉందని కరెంటు వాళ్ళతో పని స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు కూడా రోహిత్ బాబు ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్సీ గారు సిఈ గారిని జంగరాయికి తీసుకురావడం మాకు నిజంగా గర్వకారణం అని కూడా చెప్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ప్రజలు ఊరంతా ఉండవలసింది ఇంత పెద్ద సార్ వచ్చిందానికి. కాకపోతే అగ్రికల్చర్ సార్ మార్నింగ్లో వచ్చుట్లో లేరు. ఇదే మనలో ఒకసారి మాది పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుంటాం. దీంట్లో కూడా గృహ జ్యోతి మరి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారిని 200 యూనిట్లు ఇస్తామన్న ఘనత మరి అది నెరవేర్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన దానికి కూడా సీఎం గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, మా లోకల్ ఎమ్మెల్యే రోహిత్ రావు సార్ కానీ మరి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఎక్కిన 2 సంవత్సరాలలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న గవర్నమెంట్కు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సన్న బియ్యం అనుకోండి, ఉచిత బస్సు అనుకోండి, 2 లక్షల రుణమాఫీ కూడా 60% అయింది. మరి బోనస్ కానీ సంక్రాంతి బోనస్ కూడా రిలీజ్ చేస్తున్నాం. చెప్పుకుంటూ పోతే 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా కట్టుతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, రోహిత్ బాబు ఆధ్వర్యంలో మరి 15 ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా నా ఊరు నాకు సపోర్ట్ ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులనే 5 ఏళ్లలో ఒక్కసారన్నా నా జంగరాయికి దొరికొస్తాను నేను ప్రజల ముందు చెప్పడం జరుగుతుంది. మరొక్కసారి కూడా ప్రజాబాటకు వచ్చిన మా ఎస్సీ గారికి, సిఈ గారికి, ఏఈ గారికి, డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మాకు కరెంటు సార్ కింది స్థాయిలు కూడా ఏఈ కానీ, ఎల్ఎం కానీ మాకు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే వాళ్ళు పరిష్కరిస్తారు సార్. అందుబాటులో కూడా ఉంటారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీతోటే పని పొద్దుగల ఇవ్వగానే గ్రామానికి సేవ చేసేది నల్ల ఇప్పటోళ్ళు, బాజార్ పని చేసేటోళ్ళు, అందులో కరెంటు వాళ్ళు. ఆ ముగ్గురితోటే ఊరు డెవలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలి. మన గ్రామం తరపు నుంచి నేను చిన్నగా మరి సిఈ గారిని, ఎస్సీ గారిని, డి గారిని, ఏఈ గారిని చిన్నగా సన్మానం చేయడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్గా మొట్టమొదటి 200 యూనిట్ల గృహజ్యోతి సంబంధించింది. మరి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరి కరెంట్ డిపార్ట్మెంట్ సిఈ గారి తరఫున, ఎస్సీ గారి తరఫున, గ్రామం తరఫున మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా గ్రీటింగ్ కార్డు కూడా ఇస్తున్నాం. వీటిని ఖచ్చితంగా అందరు వినియోగించుకోవాలి. దాన్ని ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలు మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ బాబు సహకారంతో అన్నీ కూడా నెరవేరుస్తామని మరోసారి ప్రజల ముందు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్. ప్రోగ్రామ్ కోసం సర్పంచ్ గారికి మరియు డిపార్ట్మెంట్ ఆల్ స్టాఫ్కి మరియు గ్రామ ప్రజలకు అందరికీ
నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ గ్రామానికి మరి ప్రజాబాట కార్యక్రమంలో వచ్చినాము. ప్రజాబాటలో ముఖ్యంగా వారానికి 3 రోజులు చేస్తున్నాం. మంగళవారం, గురువారం, శనివారం, మరి వారానికి 3 రోజులు అన్ని ప్రాంతాల్లో ప్రజాబాట కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రజాబాట కార్యక్రమంలో మెయిన్గా మరి ఊర్లో ఉన్న సమస్యలు పరిష్కరించని వాళ్ళతో ముఖ్యంగా మరి లోకల్లో ఉన్న సర్పంచ్ గారితో మన వినియోగదారులతో ఏకమై వాళ్ళు ఉన్న సమస్యల పరిష్కారానికి మేము ప్రజాబాట కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి లూజు లైన్లు కానీ లేకపోతే లైన్లు కిందుకుంటాం కానీ మరి ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ తర్వాత పోల్ డ్యామేజ్ కానీ అలాంటివి ఉంటే మరి వెంటనే కార్యక్రమం తీసుకొని చేపట్టడం జరుగుతుంది ఈ ప్రజాపాలన కార్యక్రమం. తర్వాత మరి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మరి గృహజ్యోతి వినియోగదారులకి మరి వ్యవసాయదారు వినియోగదారులకి మరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి గ్రీటింగ్ కార్డ్స్ పంపడం అనేది జరిగింది. వాటిని అందరికీ వినియోగదారులందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా అనేది కోఆర్డినేట్ చేయడానికి మరి ఈ గ్రామానికి రావడం అనేది జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.